తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఒక అర్జెంట్ పని మీద వేరే ఊరికి వెళ్తున్నాను. రావడానికి 2-3 రోజులు పట్టొచ్చు. టైం 9:30 అవుతుంది. తను ఊరెళ్తున్నాను, 2-3 రోజులు పడుతుంది తిరిగి రావడానికని చెప్పింది. ఒకవేళ ఆ మాట నిజమేనా? తనకు బంధువులు కూడా ఎవరూ లేరు కదా 2-3 రోజులు వెళ్ళి ఉండడానికి. మార్నింగ్ సిరి మంజు హస్బెండ్ గురించి అడుగుతుంటే మంజు సమాధానం చెప్పిందే కానీ లోపల తన మనసు ఎంత గాయపడి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఒకవేళ సిరి అడిగే ప్రశ్నలకి ఎక్కడ తను నిజం చెప్పాల్సి వస్తుందో అని ఇక్కడికి రాకుండా వాళ్ళమ్మ వాళ్ళింటికి వెళ్ళుంటుందా? మంజు వాళ్ళమ్మకి ఫోన్ చేస్తే ఫోన్ చేస్తుంది నేనని తెలిసినా అన్నపూర్ణ గారు ఎలాంటి సమాధానం చెప్పరు. పైగా నా మీద కోపం చూపిస్తారు. ఇప్పుడెలా? వేరే నెంబర్ నుంచి కాల్ చేసి వాయిస్ మార్చి మాట్లాడితే మంజు ఉందో లేదో తెలుస్తుంది కదా. హలో హలో, అది ఏమండి, మంజు మేడం ఉన్నారా అండి? మీరెవరండి? నేను స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఒక కేసుకి సంబంధించిన విషయం మేడంతో మాట్లాడాలి. తనిక్కడ లేదండి, వాళ్ళ అత్తగారింట్లో ఉంది. హలో హలో, తను వాళ్ళ అమ్మ దగ్గరకు కూడా వెళ్ళలేదా? అంటే నిజంగానే వేరే ఊరికి వెళ్ళిందా? తను వచ్చేసరికి తను అన్నట్టు 2-3 రోజులు పడుతుందా? లేదు, మంజు 2-3 రోజులు రాకుండా ఉండదు. ఊరికి వెళ్ళినా తను వస్తుంది కదా. ఈ టైంలో ఆటోలు దొరుకుతాయో లేదో, నేనే బస్ స్టాప్ వరకు వెళ్ళొస్తాను. తీస్తే సౌండ్ వస్తుంది. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అందరూ అడుగుతారు. కార్ అక్కర్లేదు, బైక్లోనే వెళ్దాం. ఏవండి, డిన్నర్ రెడీ. ఈయన ఎక్కడికి వెళ్ళారు ఈ టైంలో? అది కూడా భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్ళుంటారు? ఆయన ఇంత టైం అయినా ఇప్పటికీ రాకపోయేసరికి నాకు టెన్షన్గా ఉంది. ఇప్పుడు ఈ విషయం అత్తయ్య గారిని అడగాలా వద్దా?
మంజుని అడుగుదామంటే తను కూడా ఇంటికి రాలేదు. ఒకవేళ అత్తయ్య గారిని ఎక్కడికైనా పంపించుంటారా? ఈ విషయం అత్తయ్య గారిని అడగనా? లేక ఏమైనా అనుకుంటారా? సత్య గారి గురించి నేను అడగక ఇంకెవరు అడుగుతారు? మా ఆయన గురించి అడగాల్సింది నేనే కదా. ఈ టైంలో ఎవరబ్బా?